హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. మనం ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలతో మాట్లాడుకుంటూ ఉంటామండి. అలాగా ఇప్పుడు హాట్ టాపిక్స్ 2-3 నడుస్తున్నా ప్రస్తుతం మనకందరికీ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశం గురించి మాత్రం మాట్లాడుకుందామండి. ఈ హాట్ టాపిక్లోకి వద్దాం. కరోనా టైంలో, కోవిడ్ టైంలో చాలా కుటుంబాల్లో చాలామంది అనవసరంగా అల్లకల్లోలాలు రేపారండి. చాలా అనవసరంగా అలాంటి కుటుంబాలు నాకు తెలుసు. నా దగ్గరికి వచ్చి వాళ్ళు బాధపడ్డారు కూడాను, నాతో పంచుకున్నారు కూడాను. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే అండి, సరే ఆ అంశం తర్వాత చెప్పుకుందాం, ప్రస్తుతం ఉన్న దానికి తగు జాగ్రత్తలు ముందు చెప్పేసుకుందాం. ఆ అంశం కూడా ఖచ్చితంగా కవర్ చేస్తానండి, అందరూ వినవలసిందే. అజ్ఞానులు అలాగ అల్లకల్లోలాలు రేపిన అజ్ఞానులు ఇకనైనా ఈసారైనా రేపకుండా ఉండండి. ఈసారి అల్లకల్లోలాలు చేస్తే ఎవడు ఊరుకునేది లేదేమో, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు వచ్చిన వైరస్సు చాలా ఏళ్ల క్రితం నుంచి ఉంది, ఇదేమి కొత్త వైరస్ కాదు అని ఇటీవల ఒకళ్ళిద్దరు డాక్టర్లు చెప్పడం జరిగిందండి. ఏది ఏమైనప్పటికీ అండి, మనము కొన్ని పద్ధతులని, మన లైఫ్ స్టైల్లో కొన్ని పద్ధతులని మార్చుకోవాలి, అలవర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఇవన్నీ మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నవేను, కొత్తవేం కాదు. మన పూర్వులు ఒంటికి కట్టిన బట్టని కనీసం నీళ్ళల్లో ముంచేసి ఆరేసి మడత పెట్టుకుని లోపల పెట్టుకునేవారు. ఒక్క పట్టు మాత్రమే అలా గాలికి ఆరేసి మడత పెట్టుకునేవారు. మిగతా ఏ వస్త్రమైనా, అది చాలా మంచి చీర అనుకోండి, ఒక 1000 రూపాయల చీర అనుకోండి, సర్ఫుల్లో పెట్టుతే ఉతకకుండా జస్ట్ నీళ్ళల్లో ముంచి ఆరేసి మడత పెట్టి బీరువాల్లో పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, ఇలాంటి వారి యొక్క భర్తలే పరాయి మగవాడి యొక్క భార్య సరిగ్గా ఉండదని మాట్లాడతారు. చాలామంది స్త్రీలు, చాలామంది ఇల్లాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఒక చీర తీసి బీరువాలో నుంచి ఒక రోజంతా కట్టి, ఒక ఫంక్షన్కో ఒక ఇంటికో వెళ్ళి ఆ చీరతో రోజంతా కట్టి ఇంటికి రాగానే దాన్ని మార్చేసుకుని శుభ్రంగా మడత పెట్టేసి బీరువాల్లో పెట్టేసి మేము చీరల పొదుపర్లం, చీరలు చాలా జాగ్రత్తగా వాడుకుంటాం, మాకు దోబరాలు చెయ్యం, బట్టలు చాలా చక్కగా వాడుకుంటాం అని మళ్ళీ ఒక స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇది వినేసిన వారి యొక్క మహా ఇల్లాళ్ళ భర్తలు వారి అన్నో తమ్ముడో భార్య చక్కగా ఉతికి మడత పెట్టుకుంటుంటే, అలా కొత్త బట్టలు అన్నీ ఉతికేస్తే ఎలారా అంటూ రెచ్చగొడుతూ ఉంటారు. మళ్ళీ మడత పెట్టి లోపల పెట్టిన అదే చీరని మళ్ళీ రెండోసారి ఫుల్ డే కడతారండి, ఒక 6-7 గంటలు. మళ్ళీ మడత పెట్టి లోపల పెడతారు, మళ్ళీ మూడోసారి కడతారు, నాలుగోసారి ఎప్పుడో మళ్ళీ ఇంట్లో కట్టేసేసి దాన్ని రోజంతా అప్పుడు ఉతుకుతారు. మడి ఆచారాలు ఇవన్నీ కాదండి. ఇది కులాలకో, జాతులకో, పూజలకో, దైవానికో సంబంధించినది కాదు. ఒంటికి మన ప్రతి సర్ఫేస్ మీద, ప్రతి ఉపరితలం మీద బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయి కదండి. అలా మన ఒంటిన బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. ఒంటికి కట్టిన బట్టని జస్ట్ నీళ్ళల్లో అయినా తడిపి ఆరేయాలి. దాన్ని అలా లోపల పెడితే ఆ వైరస్ వృద్ధి చెందుతుంది. మన ఒంటి మీద మంచి వైరస్, మంచి బ్యాక్టీరియా ఉన్నప్పటికీ ఇలా బట్టల్లో చేరిన వెంటనే అది హార్మ్ఫుల్గా మారుతుంది. దాన్ని మడిచి లోపల పెట్టేసేస్తే గాలికి కూడా ఆరనివ్వకుండా అది పూర్తి హార్మ్ఫుల్గా మారుతుంది. కరోనా టైం వచ్చాక ఫారిన్ వాళ్ళు ఎవరో కనిపెట్టాక, బట్టలు ఎప్పటి బట్టలు అప్పుడు ఉతుక్కోవాలి అని చెప్పాక చాలామంది ఇల్లాళ్ళు వాషింగ్ మిషన్లు వాడడం ఆరంభించారు. అంతవరకు మడతలు పెట్టి బీరువాల్లోనూ, మంచాల మీద, మంచాల పక్కన పెడుతూ ఉండేవారు. కాబట్టి మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏమిటంటే, మనం కట్టుకున్న బట్టల్ని ఎంత ఖరీదైన చీర అయినప్పటికీ సర్ఫుల్లో పెట్టకపోయినా కనీసం నీళ్ళల్లో ముంచి గాలికి ఆరవేసి ఎండాక మడత పెట్టి లోపల పెట్టుకుని
అప్పుడు మీరు మంచి ఇల్లాళ్ళుగా మీ భర్తలకి చెప్పుకోండి. ఓకేనా అండి? తర్వాత ఇప్పటి రోజుల్లో పిల్లల పేరు చెప్పండి, పెద్దవాళ్లే, పిల్లలు కాదండి, దయచేసి నన్ను క్షమించండి. ఏ ఇంటి పిల్లలు తప్పులు చేయట్లేదండి, పెద్దవాళ్లే, తల్లిదండ్రులే ఫ్యాషన్లకి పోయి ఫ్రిడ్జ్ల నిండా సాసులు, అదేదో ఇంకోటేవో ఆ క్రీములు లాంటివి, తర్వాత కేకులు, కూల్ డ్రింకులు, పిజ్జాలు, తర్వాత అవేంటండి చీజులు, ఇవన్నీ కొనడాలు, వాడడాలు, ఫ్రిడ్జుల్లో దాచటాలును పిల్లల పేరు చెప్పి. ఎందుకంటే వీళ్ళకి ఆ ఉబలాటం, వీళ్ళకి ఆ కొత్త రుచుల మీద వ్యామోహం, ఆ దిక్కుమాలిన రుచుల మీద వ్యామోహం. అందుకని పిల్లల పేరు చెప్పి. దయచేసి ఇవన్నీ చేయొద్దండి. డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASH.